నా జీవితంలో ఎగ్జామ్ చేసింది మా మైనారిటీ సోదరుల కోసం ఎగ్జామ్ చేసి ఆ బిల్డింగ్ పర్మిషన్ కూడా ఇచ్చాను, చట్టాన్ని సవరించాను. ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలే కాకుండా మీరెన్నో ఉద్యమాలు చేశారు, ఎన్నో పోరాటాలు చేశారు. ఉర్దూ రెండో భాష చేయాలంటే ఎవరు ఒప్పుకోకపోతే నేను ఆ రోజు 24 జిల్లాల్లో 13 జిల్లాల్లో ఉర్దూ రెండో భాష చేసిన తెలుగుదేశం పార్టీది. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టింది తెలుగుదేశం పార్టీ, ఉర్దూ అకాడమీ పెట్టింది తెలుగుదేశం పార్టీ, వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని పరిరక్షించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే నేను ఆ రోజు ఒక ట్రిబ్యునల్ వేసి ఆడిట్ చేపించా ఆస్తులన్నీ. ఈ ఆస్తులు అన్యాకాంతరం కాకూడదని, శాశ్వతంగా మీకు ఉండాలని ఆ రోజు నుంచే ప్రయత్నం చేస్తూ వచ్చాం. అయితే ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత 25-26లో 5,434 కోట్ల రూపాయలతో మైనారిటీ సంక్షేమ బడ్జెట్ పెట్టుకున్నాం. ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు. మన రాష్ట్రంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ ఇబ్బందులు నేను ఆ రోజు హైదరాబాద్ని అన్ని విధాలా అభివృద్ధి చేశాను. నేను దృష్టిలో పెట్టుకున్నది ఓల్డ్ సిటీ పక్కన ఎయిర్పోర్ట్ కట్టాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను దూరదృష్టితో కట్టాను అది కూడా. అదే మరి ఒక ఔటర్ రింగ్ రోడ్ వేస్తే ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్లో ఉండే ముస్లిమ్స్ అంతా బ్రహ్మాండంగా కోటీశ్వరులు లక్షాధికారులు అయ్యారంటే అది ఆ రోజు నేను చేసిన పని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడూ ఒకటి చెప్పేవాడిని, హైదరాబాద్కి ఎవరు వచ్చినా నేరుగా పోయి ఓల్డ్ సిటీలో షాపింగ్ చేసే విధంగా పెరల్స్ని ప్రమోట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేశాం. ప్రపంచం మొత్తం హైదరాబాద్ బిర్యానీ అంటే దానికి ఒక ఛామ్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చామంటే, ఇంకొక పక్క ఆ రోజు ప్యాలెస్ ఉంటే, పలక్నమా ప్యాలెస్ ఉంటే నిజాం సంస్కృతిని కాపాడడానికి ఒక బ్రహ్మాండమైన హోటల్ పెట్టి దాన్ని కూడా పరిరక్షించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. 1-2 కాదు, నేను వారసత్వాన్ని కాపాడడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేశాం. అదే సమయంలో ఈరోజు మనకు చాలా ఇబ్బందులు వచ్చినా ఏ పేదవాళ్లకు ఇబ్బంది ఉండకూడదని సూపర్ 6 చెప్పా, చేసి చూపించిన పార్టీ ఎన్డీఏ. నేను చాలాసార్లు మిమ్మల్ని చూశాను. నేను ఏ పని చేసినా ఏమాత్రం ఆలోచించకుండా నేనుంటే మీరు క్షేమంగా ఉంటారని ఆటోమేటిక్గా ఓట్లేసిన విషయాన్ని నేను ఎప్పుడూ మరిచిపోలేను నా జీవితంలో. అలాంటిది ఈరోజు కూడా మిమ్మల్ని చూస్తున్నా. నేను అందుకని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, కష్టాలున్నా పెన్షన్లు 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక పార్టీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా తల్లికి వందనం, ముందు మాయమాటలు చెప్పారు. ఈరోజు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తానంటే ఇచ్చి నిరూపించుకున్నా ఎక్కువ బెనిఫిట్ అయింది మా మైనారిటీ సోదరి మండలే, మా ఆడబిడ్డలే. దానికి నేను గర్వపడుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు దీపం, మా ఆడబిడ్డలకు దీపం పెట్టి వంట గ్యాస్ సిలిండర్లు ఒకప్పుడు ఉచితంగా ఇచ్చా, ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నా. స్త్రీశక్తి, మా ఆడబిడ్డలు ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు. రాష్ట్రంలో ఎక్కడ తిరగాలన్నా తిరిగే స్వేచ్ఛ మా ఆడబిడ్డలకు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఆటో మొబైల్ అంటే నాకు గుర్తొచ్చేది మా మైనారిటీ సోదరులే. ఎక్కడ చూసినా ఆటోమొబైల్ ఇండస్ట్రీ పైన మీరు ఆధారపడతారు. మెకానికల్గా ఇవన్నీ చాలా ఉంటాయి. అందుకే ఆటో డ్రైవర్కి కూడా 15,000 రూపాయలు చొప్పున డబ్బులిచ్చి మిమ్మల్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ.
ఇది కాకుండా విద్యార్థులు స్కాలర్షిప్లు ఇస్తున్నాం. ఇంకో పక్కన ఇప్పుడే ఆడబిడ్డ చాలా ధైర్యంగా చెప్పింది. నేను ఒకటే మాట చెప్పాను, మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టి 16,300 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సంవత్సరంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు కూడా పెట్టాం. నేను మీకు అందరికీ ఒకటే హామీ ఇస్తున్నాం, ఈరోజే నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నాం. నేను ఒకటే కోరుకుంటున్నా, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. 25 ఏళ్లకు మునుపు మీకు ఒక మాట చెప్పాను, 1 ఫ్యామిలీ 1 ఐటీ ప్రొఫెషనల్ అని చెప్పి. నా మాట నమ్మిన వాళ్ళు పైకి వచ్చారు. అప్పట్లో ఇప్పట్లో కొంచెం మీలో కూడా ఇంకా పిల్లల్ని బాగా చదివించడం లేదు. అందుకే ఈరోజు మళ్ళీ మీకు హామీ ఇస్తున్నా, మైనారిటీ పిల్లలందరినీ బాగా చదివించే బాధ్యత, ప్రపంచంలోనే మేలైనటువంటి ఆదాయం వచ్చేట్టుగా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు ఒకే పని చేయాలి. ఇటీవల నేను చాలా దేశాలు తిరుగుతున్నా. ఇటీవల గల్ఫ్ కంట్రీస్ కూడా పోయి వచ్చాను. దుబాయ్, అబుదాబి పంపించాను. అక్కడ బ్రహ్మాండంగా అందరినీ చదివించే బాధ్యత తీసుకుంటున్నారు. ఆ రోజు చెప్పాను నేను మీకు, మీరు ఎంత ఆస్తి మీ పిల్లలకి ఇస్తారనేది కాదు, ఎంత బాగా చదివిస్తారనేది ముఖ్యం. మీరు చదివించమని ఆ రోజు చెప్పాను. ఈరోజు చదివించిన వాళ్ళు ఓసారి చూస్తే నాకే ఆనందం. ప్రపంచంలో ఎక్కడైనా ఎక్కువ తలసరి ఆదాయం వస్తుందంటే వచ్చేవాళ్ళు తెలుగు వాళ్ళు, అంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ నుంచి పుట్టిన వాళ్ళు. దానికి కారణం నేను వేసిన ఫౌండేషన్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ మైనారిటీ పిల్లలు ఉన్నారు. దగ్గర దగ్గర 12-15 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. నేను ఆ రోజు డబ్బులు శాంక్షన్ చేస్తే అవి కట్టకుండా వదిలేసిపోయారు. మళ్ళీ ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇదే కాదు, ఇంకొక 3 ఆంధ్రాలో విశాఖపట్నంలో 1, రాయలసీమలో 2 మైనారిటీ ఆడపిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి 10th క్లాస్ వరకే కాకుండా ఇంటర్మీడియట్ వరకు పెట్టి ఉచితంగా చదివించే బాధ్యత నేను తీసుకుంటానని మా మైనారిటీ సోదరి సోదరులందరికీ హామీ ఇస్తున్నా. ఇవి కాకుండా ఇమాములకి, మౌజములకి 5,000 నుంచి 10,000 ఇస్తా అన్నాం. 3,000 నుంచి 5,000 ఇస్తానన్నాం. ఇప్పుడే నా ఇన్ఫర్మేషన్ వస్తే 10 నెలల నుంచి ఇవ్వలేదంటే ఇప్పుడే ఆదేశాలు ఇచ్చా, రేపే మీకు రిలీజ్ చేస్తున్నారు. నేను హామీ ముందుగానే వెరిఫై చేసుకొని వచ్చాను ఇక్కడికి వచ్చేటప్పుడు. ఎందుకంటే అది నాకు మీ మీద ఉండే కమిట్మెంట్, ప్రేమ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. హజ్ యాత్రికుల కోసం కడపలో హజ్ బిల్డింగ్ కడితే ఆ భవనాన్ని కూడా పూర్తి చేయకపోతే పూర్తి చేస్తున్నాం. విజయవాడలో కూడా చేస్తాం. ఇంకొక పక్కన హజ్కి పోయే వాళ్ళందరికీ, యాత్రకు పోయే వాళ్ళందరూ ₹1,00,000 చొప్పున సహాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొట్టమొదటిసారిగా మసీదులకు, షాదీఖానాలకు, సమాధులకు, కమ్యూనిటీ హాల్కి డబ్బులు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవన్నీ కూడా పెండింగ్ పడ్డాయి. కానీ ఆర్థిక ఇబ్బందులుండి నేనే మార్నింగ్ కూడా చెప్పాను, నేను చాలా అనుభవం ఉండి కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాకే అంతుబట్టడం లేదు. అంటే ఒక మెరుగైన డాక్టర్ కూడా పేషెంట్ యొక్క ఆరోగ్యం ఎట్లయితే అంతుబట్టదో ఆ పరిస్థితిలో నాకు ఈ రాష్ట్రం దక్కింది. కానీ భయం లేదు. నా చేతుల్లో ఆ రోజు చెప్పా, నేను చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేసే వ్యక్తిని కాబట్టి సురక్షితంగా మిమ్మల్ని అందరినీ ఒడ్డుకు తీసుకుపోయే బాధ్యత నాది. అది చేస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ భరోసా ఉంది. అందుకే నేను కూడా రాత్రింబగుళ్ళో పనిచేస్తున్నా. ఇప్పటికి మీరు చూస్తే ఎక్కడా జరగల.
సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. అభివృద్ధి కూడా సూపర్ హిట్ చేసిన ఘనత మనకే దక్కింది. ఇంకో పక్క మీరు చూస్తే ఇప్పటికి మనకు వచ్చిన పెట్టుబడులు దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఇప్పటికే. రేపు విశాఖపట్నంలో సిఐ పార్ట్నర్షిప్ పెడుతున్నాం. అక్కడ ఇంకొక 9 నుంచి 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబోతున్నాయి. ఇంకో పక్క మీరు చూస్తే గూగుల్ భారతదేశ చరిత్రలో 15 బిలియన్ అంటే 1,25,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో విశాఖపట్నంలో ఖర్చు పెడుతున్నారంటే ఆ రోజు నా జర్నీ హైటెక్ సిటీ ఐటీతో ప్రారంభమైంది. ఇప్పుడు ఇక్కడికి వస్తానే గూగుల్తో ప్రారంభించి ఏఐతో ముందుకు పోతున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముందుకు పోతున్నాం. నేను అక్కడే కోరుతున్నా, మా మైనారిటీ సోదరులు ఎవ్వరూ వెనకబడిపోవడానికి వీలు లేదు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మిమ్మల్ని అందరినీ చదివించి గ్లోబల్ లీడర్స్గా తయారు చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం. దానికి మనం అందరం కూడా వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఇప్పుడే వక్ఫ్ బోర్డు ఆస్తులకు దగ్గర 4,700 ఉంటే అందులో 1,500 మాత్రం ఇచ్చేసాం. ఇప్పుడే నేను మాట్లాడినప్పుడు సమాచారం కూడా ఇచ్చారు. అవన్నీ కూడా మనం ఇచ్చేయడం కోసం కొంచెం టైం పడుతుందంటే కేంద్రానికి కూడా లెటర్ రాస్తా, టైం ఎక్స్టెండ్ చేయమంట. నేను ఒకటే ఆ రోజు కూడా హామీ ఇచ్చా, ఈ వక్ఫ్ బోర్డు చట్టంలో సవరణలు తీసుకొచ్చిన ఇక్కడ మాత్రం మైనారిటీ సోదరులనే పెట్టి మీ ఆస్తులు కాపాడే బాధ్యత నాదని ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తున్నా, ఇది కాపాడుతాను.